హలో వ్యూవర్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి పరంగా దూసుకుపోతున్న ప్రదేశం వెస్ట్ హైదరాబాద్ అండ్ ముంబై హైవే. నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఆసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్. 13,600 ఎకరాల్లో సుమారు 36,000 కోట్ల పెట్టుబడితో 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్. నిమ్స్ లో భాగంగా ముఖ్యంగా 3 రంగాలు: ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఆటోమొబైల్స్ రంగంలో 2,100 కోట్ల పెట్టుబడితో ట్రిటాన్ అనే యుఎస్ కంపెనీ ఎలక్ట్రిక్ బస్లు, ట్రక్లు, వాహనాల తయారీ పరిశ్రమ, అలాగే జహీరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ వారి డిఆర్డిఓ రక్షణ పరిశ్రమ 511 ఎకరాల్లో 1000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఆటోలైట్ అనే యుఎస్ఏ సంస్థ 1,500 కోట్లతో త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమని ఏర్పాటు చేస్తున్నారు. ఎంఆర్ఎఫ్ అనే టైర్ల సంస్థ త్వరలో 1000 కోట్ల పెట్టుబడితో ఏరోప్లేన్ టైర్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. జర్మన్ కి చెందిన 2 and 3 వీలర్స్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ లైట్ ఆటో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నాయి. బ్రిటన్ కి చెందిన ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ వన్ మోటో 250 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో 24,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇది అతిపెద్ద పెట్టుబడి. ఎఫ్ఎంసీజీ రంగంలో హ్యాట్సన్ అండ్ అరుణ్ ఐస్ క్రీమ్ ఈ గ్రూప్ వాళ్ళు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీని ప్రారంభించడమే కాకుండా ప్రొడక్ట్స్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఇంకా ఇలాంటి కంపెనీలు నిమ్స్ లో భాగంగా రాబోతున్నాయి. సో ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటే దాని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అది మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు మనం శంషాబాద్, ఆదిబట్ల, గట్కేసర్, పోచారం, గచ్చిబౌలి, నానక్రమ్ గూడ లాంటివి ఒకప్పుడు కొండలు గుట్టలు ఉన్నాయి, సిటీకి దూరంగా ఎవరు కొంటారు అని అనుకున్నారు. ఇప్పుడు అవే పెద్ద ఇండస్ట్రియల్ జోన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కార్డర్ గా మారాయి. అయితే ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనే పరిస్థితి కూడా లేదు. సో ఇన్వెస్టర్ గా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేసే మంచి నిర్ణయం తీసుకోండి. వాళ్ళు పెరిగేసరికి భూమి విలువ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.